సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాట చరిత్రలో 1200 మంది అమర వీరుల నెత్తుటి సాక్షిగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి, ప్రాంతీయ అస్తిత్వానికి తొలిమెట్టు లాంటి రాష్ట్రం కాబట్టి, మనము మన ప్రాంత ఆత్మాభిమానం పేరు మీద నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అన్నాం కాబట్టి ఇవాళ ఆంధ్ర వాళ్ళను మనం అవతలకు తరిమి కొట్టినాం. అదే నేపథ్యంలో మార్వాడి వాళ్ళది ఏం జరుగుతుందనడానికి మనం ప్రత్యేకంగా చూస్తున్నటువంటి సందర్భం. మోంజే మార్కెట్లో దళితుల మీద జరిగిన దాడిలో భాగంగా ఆ దాడిలాగానే చూడాల్సిన అవసరం లేదు. మన మీద, మన సంస్కృతి మీద, మన ఆర్థికం మీద, మన జీవితాల మీద మన దాడిగా చూడాలి. భారత రాజ్యాంగం ప్రకారంగా 21 స్వేచ్ఛతో ఎవరైనా బతకొచ్చండి. ఆ బతుకు మన మీద గుదిబండలాగా ఉండకూడదు, మన మీద అణిచివేతలాగా ఉండకూడదు, మన మీద అవమానాలుగా ఉండకూడదు. కాబట్టి మార్వాడి గోబ్యాక్ ఉద్యమం అనేది సాంస్కృతిక ఆర్థిక పరమైనటువంటి ఉద్యమం తప్ప మార్వాడీలకు వ్యతిరేకం కాదు. కాబట్టి మన రాష్ట్రం ఎట్లొచ్చిందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఓయూ గడ్డ నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకొని రేపు రాష్ట్రం 4 కోట్ల ప్రజానికానికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడంలో భాగంగా మార్వాడి గోబ్యాక్ నినాదం అనేటువంటిది ముందుకొస్తుంది. కాబట్టి ఉస్మానియా చరిత్ర 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఓయూ యొక్క ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ మాట్లాడతాం. కాబట్టి రేపు మార్వాడి గోబ్యాక్ నినాదం అనేది కూడా బంధులతోనూ రాస్తారోకతోనూ కాదు. ఎవరి మీద మనం దాడి చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, ఏ షాపును ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. మన ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుందాం, మన ఆలోచనను మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం, మనంగా అవగాహన చేసుకొని మన ఉద్యోగాలు. ఎందుకంటే మార్వాడి ఏ షాపులోనైనా మన వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా? మార్వాడి ఏ షాపులోనైనా ఎక్కడైనా బంగారం షాపు కావచ్చు, అనేక రకాల షాపులు ఈ రాష్ట్రంలో స్వీట్ షాపులలో కావచ్చు, మనం చూసుకోవాలి మనం ఎక్కడ నష్టపోతున్నాం, మనకి ఎక్కడ దెబ్బ తగులుతూ ఉన్నది. ఎందుకంటే బ్రిటిష్ వాడు రాబర్ట్ క్లైవ్ అని మన దేశానికి వచ్చి ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అని కంపెనీ పెట్టి 200 సంవత్సరాలు మనల్ని బానిసగా చేసినటువంటి చరిత్ర ఈ దేశాంది. బ్రిటిష్ వాని యొక్క ఆలోచన విధానం. కాబట్టి బ్రిటిష్ వాడు ఏందో మనకు తెలుసు, ఆంధ్ర వాళ్ళు ఏందో మనకు తెలుసు. కాబట్టి ఈ మార్వాడీలు ఏందో భవిష్యత్తులో మన పోరాటం ఇప్పుడు చైతన్యం కాకపోతే, ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మన జీవితాలే మార్వాడీల కింద బానిస బ్రతుకులాగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుద్ది. కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఓయూ గడ్డ నుంచి భవిష్యత్ గౌరవ పెద్దలందరూ మాట్లాడాలి. కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. కాబట్టి అందరూ